ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని శ్రేష్టమైన వాక్యంతో మీ ఎదుటికి వస్తున్నందుకు సంతోషపడుతూ, దానితో మీరు 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయములో 1వ వచనం చదువుతూ ఉండగా మీరు శ్రద్ధగా వినాలని, అలాగే మీరు కూడా చదువుకొని దీని ద్వారా శక్తిని పొందాలని, హృదయపూర్వకంగా దేవుని వాక్యమును బట్టి బలపరచబడాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధమైన దేవుని వాక్యమును మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1వ సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలం కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడదును. ఇంత చక్కని మాట, ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప నిరీక్షణతో కూడిన మాటలు. దేవుని యందు మనం ఇట్టి విశ్వాసము. ఆనాటి ప్రవక్త అయిన సమూయేలు యొక్క తల్లి అయిన హన్నా చేసిన ఈ విజ్ఞాపన మరి మనం కూడా ఈ రోజున చేస్తున్నామా? ఆలోచన చేసుకుందాం. ఆమెను బలపరిచిన దేవుడు, ఆమెను ఆపదల నుండి తప్పించిన దేవుడు, ఆమెకు అవమానంలో నుండి, నిందలో నుండి, బాధలో నుండి, మనోవ్యధలో నుండి, దుఃఖంలో నుండి, కుటుంబ సమస్యల్లో నుండి, సామాజికంగా ఉన్న పరిస్థితుల్లో అన్నిట్లో నుండి ఆమెను ఆ రోజున కాపాడిన రీతిగా ఈ రోజున మనము ఏ స్థితిలో ఉన్నాం, మనం స్త్రీలైనా పురుషులైనా దేవుని బిడ్డలముగా మనం ఉన్నాం కనుక, ఉండవలసిన అవసరం ఉన్నది కనుక ఆయన వాక్యమును విశ్వసించి ఆయనకు లోబడి ఎట్టి ప్రార్థన మనం కూడా చేయదుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవం కలిగిన తండ్రి, నీ జీవం కలిగిన పరిశుద్ధ లేఖన సత్యాలు మమ్మల్ని అనుదినము పురికొల్పుచు బలపరచు ఉండాలని నీ ఉద్దేశమై ఉంటూ ఉండగా, నీ ఆత్మ ప్రేరితమైన పరిశుద్ధ లేఖనము మా అంతరంగంలో నాటుమని, దానిని బట్టి మాకు మీ జీవమును మాలో స్రవింప చేయమని, పరిశుద్ధాత్మ ద్వారా వాటిని మా గ్రహింపు కొరకై వెలిగించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరచమని, క్రీస్తు యేసునందలి విశ్వాసమును బట్టి మేము ప్రతి ఆటంకమును, అడ్డుబండను అధిగమించుకుంటూ మా జీవితంలో అనుదినము ముందంజ వేయుటకు, ఈ దినములలో మేము ఎదుర్కొంటున్న శ్రమలన్నీ కూడా ఒకనొక దినాన తప్పక నీవు తీసివేస్తావని, వీటన్నిటినీ నీవు తొలగించి ఆనాడు యోబు పడిన భయంకరమైన శ్రమానుభవం అంతట్లో నుండి తప్పించి విడిపించి అనేక రీతిలో ఆశీర్వాదం ఆయనకి ఎలాగిచ్చినావో అట్టి ఆశీర్వాదం ఈ నేటి దినాన ఈ మాటలు వినుచున్న మా ప్రియులకు, మాకు అందరికీ, మా కుటుంబాలకు, మా తోటి పనివారులైన దైవజనులకు, వారి కుటుంబాలకు, సకల క్రైస్తవ సంఘాలలో ఉన్న దేవుని బిడ్డలకు మీరు కృపను అనుగ్రహించండి. ఇటు శక్తిని, బలం మాకు దయచేయమని, మీలో స్థిరపడ్డకు సహాయం చేయమని, నీ వైపు చూచి సాగిపోవు సహాయం మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనామానవులు మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. ఈ నేటి దినాన్ని మీరు తప్పక బలపరచబడాలని కోరుకుంటూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామని తెలియజేస్తూ నా ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.